క్యారెక్టర్స్ ని మనలో ఊహించుకుంటే మన పక్క వాళ్ళు పడే ఇబ్బందిని కామెడీగా చూపించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ along with the Steve. సార్ నమస్కారం అండి, అమ్మగారు నమస్కారం అండి. నా పేరు సక్కుబాయ్. మా ఆయన నన్ను ముద్దుగా సక్కు సక్కు అని పిలుస్తూ ఉంటాడు. ఊర్లో వాళ్ళందరూ కసక్కు కసక్కు అని పిలుస్తుంటారు. అప్పట్లో అంటే ఆయన ఎప్పుడు నన్ను అంటి పెట్టుకుని ఉండేవారు. ఆయన ఉన్నప్పుడు అదొక కాలక్షేపం. ఆయన లేరు కాబట్టి ఇప్పుడు మాకు సినిమాలే కాలక్షేపం. అయ్యి బాబాయ్ సినిమాకి టైం అయిపోయింది, ఏమనుకోకండి అటు నుంచి వచ్చి మళ్ళీ మాట్లాడతాను. అయ్యి బాబు ఎప్పుడు మొదలెట్టేసినట్టున్నారు ఆట. ఏంటి పైన వెళ్తారండి బాబాయ్? చూసుకోలేదు బాబు, ఏమనుకోకండి. చూసుకోలేదు మళ్ళీ ఏమా పైనుంచి కాదు కింద నుంచి వెళ్ళొచ్చుగా. అయ్యి బాబాయ్ మర్చిపోయి ఏమనుకోక. సీట్ కూడా ఎత్తుకోక దానికి ఓ నోరెట్టుకుని పడిపోతున్నారు. ప్రతి ఓళ్ళకి సోల్షన్ అయిపోయింది. ఏం చేస్తావమ్మా? సీట్ శుద్ధి చేసుకుంటున్నాం. వదిలితే స్నానం కూడా చేసేటట్టున్నావు. ఆడపిల్లలు స్నానం చేస్తే గుడ్లు అప్పగించుకుని చూద్దామని మాలు తెచ్చినాళ్ళు. బాబు సినిమా పేరు ఏం పేరు? బాబు సినిమా పేరు ఏంటని అడుగుతున్నా. ఎత్తు కొడితే ఏడు మొక్కలు అవుతావు. ఏంటి సినిమా పేరు అని చెప్తున్నాను. ఇడ్జి అమ్మడి పోను. ఏమన్నా? రాబోయే సినిమా పేరు చెప్తున్నాను. దీని కాస్త కడ్డింగ్లు ఎక్కువ ఉన్నాయి. ఏటన్నా? ఏం లేదు, పక్కన థియేటర్లు ఆడుతున్న సినిమా పేరు చెప్తున్నాను. గూట్లో కొడితే గొంతులోకి వచ్చేస్తా. ఏంటి? ఈ పక్క థియేటర్లో ఇంకో సినిమా పేరు ఆడుతున్నారు చెప్తున్నాం. ఇది ఎక్కడ ఉందో ఏంటో ఇంకా రాలేదు. ఇది ఎక్కడికి వెళ్ళాను చెప్పు. ఐస్ క్రీమ్ కనపడితే నీకు ఐస్ క్రీమ్ కనపడితే చాలు బోధులు కప్పలే తెరుతావు నాలుగు. సీట్ ఎక్కడ? ఈ ముసలి దగ్గర కూర్చుంది ఒక నిమిషం. బామ్మా ఇది మా ఆవిడ కొత్తగా పెళ్లి. ఏంటి కాలేపు? కొత్తగా పెళ్ళిందనో కదా ఆశీర్వాదాలు తీసుకుంటారేమో. అది కాదమ్మా, మాకు ఇంకా శోభనం కాలేదు, నువ్వు కాస్త కోఆపరేట్ చేస్తే. అయ్యి బాబాయ్ బాబాయ్ మా దగ్గర చచ్చినోడు ఎంత మాట అనిచాడు. ముస్తాబాయి వస్తే చాలు ముసలోళ్ళని కూడా చూడకుండా నేను ఆ కోఆపరేషన్ అడగలేదు. నువ్వు కాస్త సీట్ ఇద్దాం మా ఊరు కూర్చోండి చెప్పాను. అక్కడ నుండి మాట్లాడొచ్చు కదా. లేడీస్ అంటే చాలు ప్రతి దొంగ సచ్చినో నోరెట్టుకుని పడిపోతుంటాడు. మా సీట్ లో మేము కూర్చోవా ఏంటి? ఏటందాలి నా సీట్ ఎంత మెత్తగా లేదు, ఇప్పుడేటంత మెత్తగా ఉంది. అయ్యి బాబా ఒక్కవా నువ్వు లేడీస్ వచ్చేలో కూర్చున్నప్పుడు చెప్పాలి కదా. చంపేస్తాను ఏమనుకుంటున్నావు? నువ్వు సీట్ ఇవ్వను, నేను శుద్ధి చేసుకుని కూర్చున్నాను. ఆ సీట్ శుద్ధి చేసుకోవచ్చు కదా. అంటే మేము థియేటర్లు కడగడానికి వచ్చామనుకుంటున్నావా? పని చేసి సీట్ ఇచ్చేలేదు, ఆ మూల కూర్చుందాం పదా. ఆ మూలన నల్లులు బాగా కుడతాయండి. నీకెలా తెలుసు? పక్కన చెప్పుకుంటుంటా విన్నా. సరే ఇప్పుడు ఈ మూల కూర్చుందా? ఈ మూల కంటే ఆ మూల బెటర్. ఇలా ఆవిడ థియేటర్ బాగా కవర్ చేసేసినట్టుంది. నువ్వు ఇట్లా ఇది ఎలా సీట్ మూల కూర్చుని ఎలా కూర్చుంటావు? బ్యాగ్ ఎట్టుకున్నాం మేము. బ్యాగ్ లో చాలా ఉన్నాయి, ఎలా కింద పడేస్తారు. సినిమా స్టార్ట్ చూడు, మంచి రొమాన్స్ సీన్ వస్తుంది. ఈ ముసలేమో మధ్యలో పిల్లోడికి ఏం పేరు పెడదాం అనుకుంటున్నారు? అప్పుడే పిల్లడంటే అంటే ఇక్కడే కనేసేలాగా ఉంటేనే. మీ దిక్కుమాల సినిమాలు వేసుకు పెట్టకండి, ఇక్కడ తోలు తీసేస్తాను ఏమనుకుంటున్నారు? అదే అదే ఏంటి డిస్టర్బెన్స్? సినిమా చూస్తున్నావా? ఫోన్ మాట్లాడుతున్నావా? పక్కెళ్ళి మాట్లాడుకో. పక్కెళ్ళి చూసుకోవచ్చు కదా. ఏంటి పప్పులో పోపు వేసావా? ఆ కరివేపాకు రేపల పక్కింటి వాళ్ళు పెరట్లోకి వెళ్ళి తీసుకుని వచ్చి మన ఇంట్లో పంచుకో. సినిమా చూడండి ప్లీజ్. హలో 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 వినపడకుండా సిగ్నల్ కట్ట. హలో ఒక్క నిమిషం ఉండు. మళ్ళీ హలో వినపడుతుందా? ఇప్పుడు చూడు వినపడుతుందా? హలో
బాబు కొద్దిగా పక్క తీసుకెళ్లి సిగ్నల్ అందలేదు. పోపు వేసేసి పక్కింటి అప్పారావు గారు 50 రూపాయలు తీసుకున్నారు. ఎప్పుడు ఇచ్చేస్తారు బాబు? అమ్మ సచ్చినోడే కిందకి ఎప్పుడు దూరాడు? అయ్యి బాబు దించు దించు బాబు దించు. అయ్యి బాబోయ్ 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 ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? ఎవరా నా గురించి మాట్లాడుతుంది? బరి తెగిచ్చారు ఒక్కొక్కడు. ఎవరు నా గురించి మాట్లాడింది? ఎవరికెవరు కనెక్ట్ అయిపోతున్నారు అలా మాట్లాడుకుంటున్నారు. ముద్దు ముచ్చట లేకుండా పోయింది మాకు. రోమాలు ఎక్కడెట్టాను? పక్కన చాలు మీద దిక్కు అయ్య బాబోయ్ అయ్య బాబోయ్ అయ్య బాబోయ్ ఎంత బాగా కొట్టేస్తున్నాడా. పరిగెట్టి పారిపోతున్నాడు. చేజ్ పరిగెట్టాలి పరిగెట్టాలి. పరిగెట్టు బాబు కొడుతున్నాడు ఫైటింగ్. అయ్య బాబా పరిగెట్టు. Anytime, anywhere, anybody. ఏంటి ఇలా కొట్టించాడు బాబు? లే బాబు క్లైమాక్స్ అనవసరంగా ఇన్వాల్వ్ అయిపోయింది. ముక్కులోంచి రక్తం వస్తుంది. పోయింది బాబా. అయ్యి బాబా ఇన్వాల్వ్ అయిపోయి ఏమో అనుకోక కాసేపు పడుకుంటున్నా. భగవంతుడా హీరో పేరు చచ్చిపోయాడు. ఇంత చిన్న వయసులో కష్టం వచ్చింది. బాధపడదు. మనం మాత్రం ఏం చేస్తా టైం అంత బాగోలేదు. ఇక ఆడతోడైనా మగతోడైనా ఈ అమ్మాయికి అన్ని నువ్వే చూసుకోవాలా. ఊళ్ళో ఎట్టి చూసుకో. ఎంత కష్టం వస్తుందని నేను అనుకోలేదు తల్లి. ఏం చేస్తున్నారు అక్కడ? మీరు పోయారని చెప్పింది. నేను పోవటం ఏంటే? అంటే నేను అనవసరంగా క్లైమాక్స్ లో ఇన్వాల్వ్ అయిపోయి ఇద్దరిని కలిపేస్తున్నాను. నేను రోజా గారు ఎలా ఉంది స్కిట్? నాకైతే చాలా నచ్చింది. ముఖ్యంగా రాఘవ పర్ఫార్మెన్స్, ఆ మీదకి నడవటం, మళ్ళీ వెనక్కి వెళ్ళటం, ఫైట్ చేయటం, లాస్ట్ లో క్లైమాక్స్ లో ఇన్వాల్వ్ అవటం కొత్తగా అనిపించింది. చాలా బాగుంది. నాగబాబు గారు బాగుంది. బాగా ఎంటైన్ చేసావు నీ పెర్ఫార్మెన్స్. మధ్యలో ఎమోషన్ అయిపోయి వాడు కాలు పట్టుకు అంత వెయిట్ లాగేయటం అంటే లైన్ లాగే బాగా ఎంటైన్ చేశారు. గుడ్. మరి ఇచ్చింది సీక్వెల్ థీమ్ కదా, నువ్వు కొట్టిన స్కిట్ తీసుకోకుండా ఇది ఎందుకు తీసుకున్నావు? ఐస్ క్రీమ్ 1 హిట్ అయిందా? లేదా ఐస్ క్రీమ్ 2 తీలా? ఊరు మొత్తం చెడిపోయిందా? ఏమైందిరా? మొన్నటికి మొన్న మొగుడు పిల్లల్ని కలిపితే కొట్టారా? నువ్వు కలిపింది సుశీల మొగుడిని, సుబ్బారావు పిల్లాన్ని. నీలాంటోడే కొత్తగా పెళ్లి చేసుకుని షూటింగ్ కి వాడెళ్ళి శోభనానికి రూపును పంపాడంట. ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఎవరు నేర్చుకుంటారా? అబ్బా నీలాంటిదే స్త్రీలను గౌరవించాలని బస్సులో డ్రైవర్ లైఫ్ సీట్ అడిగిందంట. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే చేతికో కర్ర, కుదిరితే కూర్చోడానికి వీలు చేయరు. మందారం అను. మందారం ఏమి నేర్పించేవే నీ కూతురికి? అంటే కొంచెం దానికి దా పలకదండి. దా పలకదా? ఆకేసి పప్పేసి నెయ్యేసి బువ్వేసి. నేను ఇంత ఇదిగా చేసి స్టెప్స్ చేస్తుంటే ఆయన నిల్చొని అంటే నాకు అర్థం కాదు. అమ్మా 50 సినిమాలు చేశాను, నాతోనే ఎప్పుడు స్టెప్ వేయలేదు. నేను ఆయన చుట్టూ తిరగడం కానీ ఆయన ఎప్పుడు నా చుట్టూ తిరగలేదు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. ఏంటి ఇలా వచ్చావు అందరం? అరే రోజా గారి ఇంట్లో దావతు. అనసూయ నీకు విషయం చెప్పాలి తెలుసా? చెప్పండి రోజా గారు. నువ్వు రోజు డాన్స్ ఎంత క్యూట్ గా వేస్తావో తెలుసా? ఆ గుండెల్ని పిండేస్తున్నారు మీరు. అసలు దగ్గరకు వస్తే పీక నొక్కేయాలనిపిస్తూ ఉంటుంది. ఏంటి మీరు కూడా స్కిట్లు రాస్తారా? స్కిట్ల 1వ వార్డులో కుళ్ళాయి రావడం లేదు. నిన్ను అందుకే పిచ్చిరావు అనేది. ఇవి స్కిట్లు కాదు, నియోజకవర్గం సమస్యలు. ఇంతసేపు వచ్చినారు కదా ఎడగనేనా?
కనీసం అన్నం పెట్టాలనే జ్ఞానం అన్న ఉండాలి కదా ఓన్లీ ప్లేట్ ఇచ్చారేందే ఆర్పి అది ప్లేట్ కాదు మీరందరూ భోజనానికి వస్తాను నా సొంత చేతులతో నేనే చపాతీ చేసేది మన భార్య మన అదుపులో ఉన్నప్పుడు ఇలాంటి 1000 మంది మన ఇంటి ముందు తిరిగినా ఎలాంటి తిరిగినా కూడా మన ఫ్యామిలీకి ఏ ప్రాబ్లం రాదు సార్. వచ్చాడ్రా బాబు. నేను నా లక్ష్యం వదిలేసి లక్ష సంపాదిత అమెరికా వెళ్తుంటే ఈ పొట్ట నన్ను అనవసరంగా కెలుక్కున్నాడు సార్. వాడి కర్మ కాలింది అడిగి ఒక పని చేసి పెడితే మీకు 10,000 ఇస్తా. ఈ 10,000తో 2 పిల్లలు కనమనే కంటానండి. గౌరవ వ్రతం ఉందని చెప్పి ఆవిడకి బొట్టు పెట్టి బయటికి పిలవండి. ఆ ఒక్కలు చేయాలి చాలు. ఏమండి ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారా? ఏంటి మీ ఆవిడని పిలిస్తే ఇంట్లో గౌరీ వ్రతం ఉంది, బొట్టు పెట్టే చేస్తాను. నాకు పెట్టు.